హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. స్టూడెంట్స్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారో వీళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. అలానే రిజల్ట్స్ గురించి కావచ్చు, మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఏమైనా రాంగ్ ఉన్నాయా లేవో చెక్ చేసుకునేది ఎలా, మొత్తం వెబ్ ఆప్షన్స్ సేవ్ అయ్యాయా లేవా, మొత్తం మీ అందరికైతే ఈ వీడియోలో నేను క్లారిటీ అప్డేట్ ఇవ్వబోతున్నాను. మీరు చేయవలసినది ఏం లేదు. ఇంకా ఎవరైనా సరే వెబ్ ఆప్షన్స్ పెట్టకపోయి ఉంటే, వెబ్ ఆప్షన్స్ కూడా ఇంకా కావాలనుకున్న వాళ్ళు, కాలేజ్ మీ ర్యాంక్ వైజ్ కాలేజ్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నా ఐడి ఉంటుంది, నా ఐడికి మెసేజ్ చేస్తే నేను మీకు ఏవైతే కాలేజెస్ ఉన్నాయో కాలేజ్ లిస్ట్ అనేది అయితే పంపడం అయితే జరుగుతుంది. కాలేజ్ లిస్ట్తో పాటు అలానే మీకైతే ప్రతి ఒక్క వెబ్ ఆప్షన్స్ నేను ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ కూడా మీరైతే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను అయితే అడగవచ్చు. అయితే ఇక్కడ ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో మనకి ఈ రోజు వచ్చేసి లాస్ట్ డేట్ అనమాట. స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే త్వరగా ఈ రోజు అయితే కంప్లీట్ చేసుకోండి. ఈ రోజు కనుక మీరు వెబ్ ఆప్షన్స్ కనుక పెట్టకపోతే రేపటి నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉండదు. మళ్ళీ మీరు ఫేజ్ 2 వరకు అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఇక్కడ మౌక్ కౌన్సిలింగ్ అని చెప్పేసి చాలా వరకు స్టూడెంట్స్కి అయితే తెలియట్లేదు అనమాట. నేను ఆ మౌక్ కౌన్సిలింగ్ గురించి మీ అందరికి ఒక అప్డేట్ వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియో నేను ఈరోజు లేదా రేపు మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను అనమాట. తప్పకుండా చూడండి. కౌన్సిలింగ్ పై ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో త్వరగా అయితే మీరైతే ఈ రోజు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. మనకి రిజల్ట్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకైతే 15th రోజు అయితే వస్తుందన్నమాట. అలానే ఇక్కడ మనకి ఏవో సీట్ ఉన్నాయి కదా, అవి ఏవైతే మనకి సీట్ ఉన్నాయో అందులో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 18కి అయితే ఉంటుంది. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకి 15 ఉంది. ప్రీవియస్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫస్ట్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 18th అని అవుతుంది అనమాట. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వచ్చేసి 22. అంటే మనకి 18కి రిజల్ట్ వస్తే 22 దాకా ఆన్లైన్, అంటే మనకి వచ్చిన కాలేజ్ని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. సో దాని గురించి కూడా నేను అప్డేట్ ఇస్తాను. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి.